ఈరోజు మా జిల్లాకు ఎవరు వచ్చినా, సీఎం గారు వచ్చినా, డిప్యూటీ సీఎం వచ్చినా, మంత్రులు వచ్చినా, అసలు తెలంగాణ 10 ఏళ్లలో ఏం చేయలేదు. తెలంగాణ మహబూబ్నగర్కు పాలమూరుని ఎండగట్టిండ్రు, పాలమూరులో ఏం జరగలేదు అంటే మాట్లాడడము ఆశ్చర్యం వేస్తూ ఉంది, ప్రజలకి ఆశ్చర్యం వేస్తూ ఉంది. అసలు తెలిసి మాట్లాడుతున్నా, తెలియదు, ఎన్ని అబద్ధాలు చెప్పినా కనీసం కళ్ళ ముందర కనిపిస్తలేదని అడుగుతా ఉన్నాం. ఇన్ని లక్షల ఎకరాల పంటలు ఎట్లా పండినాయి? మేము కంప్లీట్ చేయందే మరి మీ హయాంలో శంకుస్థాపనకే పరిమితమైనటువంటి కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు మేము వచ్చినాయా? మీరు నీళ్ళు ఇచ్చిండ్రా? ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు? ప్రజలకు వివరించాలి కదా. నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, కాలువలు కానీ ఇవన్నీ మీరు ఏం చేయండి ఆటోమేటిక్గా కంప్లీట్ అయినాయా? మీరు నిద్రించిపోయినరా? తెలంగాణ ఉద్యమం జై తెలంగాణ అన్నప్పుడల్లా శంకుస్థాపనలకే పరిమితమైంది. ఆర్టీఎస్ దగ్గర తూములు బద్దలు కొట్టి తీసుకుపోతాం, బాంబులు వేస్తామన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. పోతిరెడ్డిపాడు అటు సైడ్ తోక్కుంటామని అనుమతులు లేకుండా, కానీ ఇక్కడ ఎండగొట్టింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి పాలమూరు దత్తత అన్నది తప్ప దివాలా దించారు. మేమేం చేయలేదు అనుకున్నాం. మరి మీరేం చేసింది చెప్పండి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఏం అభివృద్ధి జరిగింది? తొంభై శాతం పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేవలం ఒక 10% కంప్లీట్ చేస్తే నీళ్ళు వస్తాయి. మరి ఆ 10% ఎందుకు కంప్లీట్ చేస్తలేరు? ఇంకెన్ని రోజులు అవుతుంది? ఇవాళ మోటార్లు రెడీగా ఉన్నాయి, మోటార్ ఆన్ చేసినాం. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపూల్, అది ఆసియా ఖండంలోనే. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క సర్జిపూల్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపూల్, అది హైయెస్ట్ పవర్ఫుల్ మోటార్స్. అవి జస్ట్ ఆన్ చేస్తే నీళ్ళు వచ్చి అన్ని రిజర్వాయర్లు 5 రిజర్వాయర్లు ఉండేటివి. కానీ పాలెంలో పంపులో మునిగిపోతే, పంప్ హౌస్ మునిగిపోతే కనీసం ఇరిగేషన్ మంత్రి గారు పక్కకెచ్చిపోయింది, కానీ దిగి చూద్దామని కూడా చూడలేదు. అది చిత్తశుద్ధి అనేది. సంబంధించిన శాఖ మంత్రి కనీసం దాన్ని పట్టించుకోలేదు. ఎస్ఎల్బిసిలో ఇప్పటికి కూడా శవాలు బయటికి తీయలేకపోయారు. ఏ అనుమతితో మళ్ళీ మీరు ప్రారంభించారు? ఏ కమిషన్ల గురించి ఆ పనులు స్టార్ట్ అయినాయి? బయట చెప్పుకుంటే సిగ్గు అవుతుంది. కనీసం చనిపోయిన శవాలు ఇంతవరకు ఇన్ని రోజులు తీయలేకపోయినంటే ఎంత అసమర్థత అది! ఒక రివ్యూ అనేది చేస్తుందా? ఇలా మన కొడంగల్కు మళ్ళీ సపరేట్ మన ఏది ఎక్కడ కాలువ లేకుండా డైరెక్ట్గా నీళ్ళు తీసుకెళ్తున్నారు. మరి అదేమైనా పనులు స్టార్ట్ అయినాయా? పోనీ ఎక్కడన్నా అది కూడా మా జిల్లాలో అయింది అనుకున్నాం. కనీసం ఆ 2 నియోజకవర్గాల నీళ్ళు వచ్చినా సరే, ఏదో వచ్చింది అనుకుంటాం. ఏమైనా స్టార్ట్ అయినాయా పనులు? మేము తెచ్చిన డబ్బులతో లెక్క ఉంది. ఏం చేస్తామండి? ఇది జిల్లాలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టించుకున్నాం. మేము ప్రతి హాస్పిటల్ డెవలప్ చేసినాం. ఈరోజు మీరు ఏం చేయలేదంటే 12.5 లక్షలకు నీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కేవలం 10-11% చేస్తే కంప్లీట్ అయ్యేది. మీరు కంప్లీట్ చేయకుండా ఏం చేయలేదంటే ఎవరు నమ్ముతారు? ఈ జూరాల కాలువలు ఎవరు తవ్విండ్రు? ఇవాళ 188 చెక్ డ్యామ్లు కట్టినాం మేము. 188 చెక్ డ్యామ్ల కింద ఎన్ని వేల ఎకరాలకు పంటలు పడుతున్నాయి, ఎన్ని గ్రామాలు బాగుపడ్డాయో ఒకసారి చూడండి. మీరెన్ని చెక్ డ్యామ్లు కట్టిర్రు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? లక్షల ఎకరాల పంటలు మేము పండిస్తే మీరు ఏం మాట్లాడలేదు.
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గతంలో ఈ జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అన్నాడు. ఏ హయాంలో? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. మరి మీరే జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నారు. ఇవాళ మేము కట్టిన ప్రాజెక్టులనేమో మీకేం కనపడతలేవు. ఇవాళ ఈ ప్రభుత్వం ఖర్చు కట్టి అభివృద్ధి కాదు మనం చేయాల్సింది, కేవలం బదనాం చేయాలంటే ఆలోచనతోనే ముందుకు పోతా ఉంది. కేసీఆర్ గారిని బదనాం చేసుకుంటేనే అధికారంలోకి వచ్చారు. అబద్ధపు హామీలతోనే అధికారంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం కేసీఆర్ బదనాం చేసే కుట్ర భాగమే ఈరోజు కాళేశ్వరం కమిషన్ అనేది నివేదికనే ఇవ్వలేదు. కమిషన్ నివేదిక ఇవ్వకముందే లీక్లు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ మీద కేసు అవుతుంది, కేసీఆర్ గారి మీద ఇదవుతుంది అని. ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసి కదా మీరు చెప్పాల్సింది. అంటే మీకు ముందే రిపోర్ట్ తెలుసు అన్నట్లు. అంటే మీ టార్గెట్ అనేది ఒక బదనాం చేయాలా, కమిషన్తో బదనాం చేయించాలా. మనం చెప్తే నమ్మరు. కమిషన్తో భూతద్దంలో పెట్టి వెతికి మొత్తం కేసీఆరే 1,00,000 కోట్ల ప్రాజెక్టులు 1,00,000 కోట్లు సారే తినేసిండు, కేసీఆర్ తినేసిండు, కేసీఆర్ వల్లనే ఇట్లా అయింది అనేటట్టు మీరు బదనాం చేసే కుట్ర కనుక మేము మొదటి నుంచి చెప్తున్నాం. మీరు ఎన్ని కమిషన్ చేసినా మీ టార్గెట్ కేసీఆర్ని బదనాం చేయాలా. గతంలో మీరు ఏమన్నారు? 1,00,000 కోట్లు కుంభకోణం, 1,00,000 కోట్లు తిన్నారన్నారు. మరి 1,00,000 కోట్లు తింటే మేటిగడ్డ బ్యారేజ్ ఎవరు కట్టిండ్రు? కాళేశ్వరం కింద అనేక రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? ఇన్ని పంటలకు నీళ్ళు ఎత్తొచ్చినాయి. తెలంగాణ రాకముందు ఎన్ని లక్షల ఎకరాలు పండింది, వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలు పండినాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే కదా ఈ భారతదేశంలో అత్యధిక వరి పంట పండించిన రాష్ట్రం ఏదంటే కింది ఉన్నది పైకి పోయింది, నెంబర్ 1 స్థానంకి వచ్చింది. మరి ఏ ప్రాజెక్టు కట్టకుంటే ఆటోమేటిక్గా దేశంలో నెంబర్ 1 స్థానానికి పంటలు పండడంలో వస్తుందా? కేసీఆర్ గారి ఆలోచన అంతా రైతులే, రైతాంగమే. ఈ దేశంలో ఎక్కడ కూడా ఉచిత కరెంట్ లేదు, కేసీఆర్ గారి ఆలోచనే.